రైతు కథ. తెలంగాణలోని ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను పేదవాడే అయినా నిజాయితీ, కష్టపడి పనిచేసే మనిషి. అతనికి వారసత్వంగా వచ్చిన 2 ఎకరాల పొలమే జీవనాధారం. రామయ్య ఉదయం సూర్యుడు ఉదయించేలోపే లేచి పొలానికి వెళ్లి పని చేయడం అతనికి అలవాటు. విత్తనాలు వేయడం నుండి పంట కోయడం వరకు అన్నీ తన చేత్తోనే చేసేవాడు. ఆ సంవత్సరంలో వర్షాలు ఆలస్యంగా మొదలయ్యాయి. విత్తనాలు వేసినా మట్టిలో తేమ లేక పంట సరిగా మొలకెత్తలేదు. రామయ్య గుండెలో ఆందోళన పెరిగింది. అయినా ఆశ వదలకుండా తన పొలానికి నీటిని తెప్పించడానికి పొరుగు గ్రామంలోని బావి నుండి ఎద్దుల బండిలో నీళ్లు మోసుకొచ్చాడు. ఈ కష్టం చూసిన అతని భార్య లక్ష్మి, ఇంత కష్టపడి కూడా వర్షం రాకపోతే ఏం చేద్దాం అని అడిగింది. రామయ్య మాత్రం, కష్టం వృథా కాదు. నేల మన తల్లిలాంటిది. మనం ప్రేమగా చూసుకుంటే ఫలితం ఇస్తుంది అని ధైర్యం చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత చివరకు వర్షం మొదలైంది. పొలాలు పచ్చగా మారి పంట వేగంగా పెరిగింది. గ్రామంలోని ఇతర రైతులు రామయ్యను చూసి అతని పట్టుదల, శ్రమను ప్రశంసించారు. రామయ్య మాత్రం, ఇది నేల, వర్షం, ఎద్దులు, నా కుటుంబం అందరి సహకారం వల్లే సాధ్యమైంది అని వినమ్రంగా అన్నాడు. పంట పండిన తర్వాత రామయ్య కొంత భాగాన్ని మార్కెట్లో అమ్మి మిగిలిన ధాన్యాన్ని కుటుంబ అవసరాలకు ఉంచుకున్నాడు. అతను మార్కెట్లో ఎక్కువ ధర వచ్చే పంట కంటే గ్రామానికి అవసరమైన పంటనే వేస్తాడు. ఎందుకంటే అతని నమ్మకం, ముందుగా మన ఊరు తినాలి, తర్వాతే మిగతావారు. ఒక రోజు గ్రామంలో పాఠశాలకు మధ్యాహ్న భోజనానికి అన్నం సరఫరా ఆగిపోయింది. ఆ వార్త విన్న రామయ్య తన గిడ్డంగి నుంచి ఉచితంగా బియ్యం ఇచ్చాడు. పిల్లలు ఆకలితో ఉండకూడదు అనేది అతని మాట. ఈ సంఘటనతో గ్రామంలో అతని గౌరవం మరింత పెరిగింది. కాలక్రమేణా రామయ్య తన పొలంలో కొత్త పద్ధతులు ప్రవేశపెట్టాడు. సేంద్రియ ఎరువులు, నీటి పొదుపు పద్ధతులు, పంట మార్పిడి విధానం. ఇతర రైతులు కూడా అతని దగ్గర నుండి నేర్చుకుని తమ పొలాల్లో అమలు చేశారు.